ఆయన నామంలో ఉచ్చరించడం వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయండి. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 1-8 వచనాలు మనం చూసినట్లయితే, యోహాను, పేతురు ఇద్దరు కూడా దేవాలయానికి వచ్చుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడు అక్కడ శృంగారం నొద్ద అతన్ని ప్రతిరోజు కొంతమంది తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ సాయంత్రం తీసుకుపోయేవాళ్ళండి. ఆయన వల్ల ఇన్కమ్ వాళ్ళకి వచ్చేది. అయితే మనం కూడా అప్పుడప్పుడు చూస్తుంటాం. కొన్ని ఎక్కడైనా సంతలు జరిగినప్పుడు, ఎక్కడైనా కొన్ని మీటింగ్స్ జరిగినప్పుడు ఈ భిక్షగాలు అనే వాళ్ళు ఎంట్రన్స్లో ఉంటారండి. అప్పుడు వాళ్ళు ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఇదే జరిగింది. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు అతన్ని ప్రతిరోజు దేవాలయానికి తీసుకొచ్చి అక్కడ ఉదయం తీసుకొని వచ్చేవాళ్ళు, సాయంత్రం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ చూసినట్టయితే పేతురు, యోహానులు ఒకసారి మెట్లు ఎక్కి అంటే పైకి ఉందండి దేవాలయం, అక్కడికి వెళ్తున్నప్పుడు వాళ్ళ తట తేరి చూశాడండి ఏమైనా దొరుకుతుందని. కానీ వాళ్ళ దగ్గర వెండి బంగారం యుద్ధాలు లేవు, కానీ నాకు కలిగిన నీకు ఇచ్చున్నాను, అతను యేసుక్రీస్తు నామమును బట్టి నడవమని చేయబడి నడవగానే అతను నడిచినట్లు మనం చూస్తున్నాం, గంతులు వేసినట్లు చూస్తున్నాం, దేవాలయానికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. అంటే ఉచ్చరించడం, దేవుడిని యేసుక్రీస్తు నామమును బట్టి నడవమని చెప్పగానే వాళ్ళకి అక్కడ అద్భుతం జరిగినట్లు మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా యేసుక్రీస్తు నామమును బట్టి మనం కూడా ఉచ్చరించినట్లయితే మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి.